ఎరా నిన్ను నానా తిట్లు తిట్టానని గొడ్డు చాకరి చేయించుకున్నానని నా మీద కోపంగా ఉందా? అయ్యో లేదన్నా, మీరు నాకు అన్నలాంటారు. అనిల్ కపూర్ అరిస్తే సంజయ్ కపూర్ కోపం వస్తుందా? వెరీ గుడ్. అదేంటి తమ్ముడు నిలబడే ఉన్నావు? కూర్చో. అర్రే కింద కూర్చుంటావేంటయ్యా? కుర్చీలో కూర్చో తమ్ముడు. మూల విరాట్ లాంటి వారు మీ ముందు కుర్చీలో కూర్చుంటే కళ్ళు పేలిపోతాయి. అడ్డడ్డడ్డడ్డే ఏంటో అనుకున్నా, నీకు మర్యాద బాగా తెలుసు తమ్ముడు. మందేస్తావా? మీ అంతటి వాళ్ల ముందు మందు తాగడం మర్యాదగా ఉండదన్నా. తమ్ముడు ఆశలు ఎప్పుడు దాచుకోకూడదయ్యా. అసలు నేను మందు విషయంలో సోషలిస్ట్ ని. వద్దన్నా వద్దన్నా. వద్దా? మందులోకి సోడా వద్దంటున్నానన్నా. ఓహో మర్యాద మర్యాద. చేర్ చెప్పు. చీర్స్. వెరీ గుడ్. మర్యాద మర్యాద. మర్యాద మర్యాద. బాతు బచ్చా అందా ఇందాక ఇవన్నీ తీసుకొచ్చి పెట్టింది పిల్ల. ఆ, అది ఆ టైపేనా? ఆ టైప్ అంటే అదేరా అక్కం అక్కం ఆ టైపేనా అని. అక్కుం అక్కుం. అవునో కాదో నాకు తెలియదు కానివ్వండి, వైజాగ్ అప్పని నడితే తెలుస్తుందండి. వీరప్పన్లాగా ఈ వైజాగ్ అప్పన్న గడబడరా? ఆ పిల్ల మొగుడండి. ఈరప్పన్ వుడ్ కట్టర్ అయితే వైజాగ్ అప్పన్న టక్కుం టక్కుం హ్యాండ్ కట్టర్ అండి. ఇంతకు ముందు 2-3 చేతులు నరికి జైల్లో ఉన్నాడు. పదండి ఆ నడుగు. అంత రిస్క్ మనకొద్దులే. ఒరే మిలిటరీ బియ్యం, గివ్ మీ ఎ సిగరెట్. గివ్. ఈ సిగరెట్ ఎవరు? మీ తాత వెలిగిస్తాడనుకున్నావా? వెలిగించు. ఇందాకేంటి కూసావు? అక్కుం అక్కుమా. ఇప్పుడు నీ పరిస్థితి బాగాలేదులే, తర్వాత మాట్లాడుకుందాం. నేను సరిగానే ఉన్నాను. ఇంకో పెగ్గుపోయి. రేయ్ నీకు ఆల్రెడీ ఓవర్ అయిపోయిందిరా. రేపు దాని పోయి రెస్ట్ తీసుకో. నువ్వు తాగమన్నప్పుడు తాగడానికి, వద్దన్నప్పుడు మానేయడానికి ఇదేమన్నా మిలిటరీ అనుకున్నావా? సివిల్. పోయిరా. నన్ను రానా? నువ్వు మరో లేకుండా మాట్లాడుతున్నావు. వీరప్పని చెప్పిన ఏనుగులా ఉన్నావు. నీకు మర్యాద ఏంటి బే? పోయిరా. నిన్ను కూర్చోబెట్టి తాగించినందుకు నాకు బుద్ధి వచ్చేట్టుగా చేశారా? ఓహో, వీడికి మంది ఎక్కువ. లోపలికి వెళ్ళి నిద్రపో, బాగా రెస్ట్ తీసుకో. రేపు మాట్లాడుకుందాం. పోరా పోబే. నీ అబ్బా రే. పోరా. కబీ కబీ మేరే దిల్ మే నమస్కారం అండి. ఏంటమ్మా చూస్తున్నావు? నేను చెప్పానే మాధవని, ఆ అమ్మాయి. దీపేస్తాను.
డిన్నర్ ఏర్పాట్లన్నీ క్యాటరింగ్ వాళ్ళవేనా? అవునన్నయ్య, ఆ విషయాలని పెద్దమావయ్య. చూసుకుంటారు. ఈమె మా వారి చెల్లెలు. మా పెళ్లి జరిగినప్పుడు అమెరికాలో ఉంది. మీకు పరిచయం చేద్దామని తీసుకొచ్చాను. ఓ ఈయన మా పెద్ద మావయ్య డాక్టర్. నమస్కారం అండి. నమస్కారం. ఈయన మా చిన్న మావయ్య ఇంజనీర్. నమస్కారం అండి. నమస్కారం. రే భాను, ఈ అమ్మాయి మన మాధవి ఆడపడుచు. కూల్ డ్రింక్స్ మీరు మాట్లాడుతుండండి. అవును వదినా, ఈయనెవరో పరిచయం చేయలేదే. పరిచయం చేయడానికి గొప్ప స్టేటస్ ఉన్న విఐపి ఏం కాదులే. చిన్నబా, మిమ్మల్ని ఒక్క నిమిషం ఆగండి. దుర్గా, వాణి, ఒకసారి ఇలా రండి. కమ్మానేసే. ఏంటే స్వప్న, మీకు ముఖ్యమైన విఐపిని పరిచయం చేస్తానన్నాం కదా. ఈయనే భానుప్రసాద్ గారు, మా చిన్న బావ. నమస్కారం అండి. చూడ్డానికి చాలా సింపుల్ గా ఉన్నారని మామూలు మనిషి అనుకోకండి. మాటల్లో చెప్పలేని గొప్ప మనిషి. మనం ఎవరికైనా చిల్లర భిక్షంగా వేస్తాం, లేదా అన్నం భిక్షంగా వేస్తాం. కానీ ఈయన ఎంతో మందికి తన జీవితాన్ని భిక్షంగా వేశారు. ఈయన వేసిన భిక్షంతో బతుకుతున్న వాళ్ళందరూ ఆ కృతజ్ఞతనే మర్చిపోయారు. కానీ ఈయన మాత్రం అలాంటి వాళ్ళ గురించి పట్టించుకుని గొప్ప వ్యక్తిత్వం ఉన్న మనిషి. పదండి వెళ్దాం. ఏంటి ఇక్కడేదో గొడవ జరుగుతున్నట్టుంది? ఆ వియ్యాల వారి అమ్మాయికి చాలా పొగరు. బాను నేను ఇంట్రొడ్యూస్ చేయలేదని ఇష్టం వచ్చినట్టు చెలరేగిపోయింది. కలెక్టర్ చదువుతోంది కదా, అందుకే ఆవిడ గారికి అంత గర్వం. ఏదో ముఖ్యమైన విషయం మాట్లాడాలన్నారు. వచ్చినప్పటి నుంచి చాలా మౌనంగా ఉండిపోయారేంటండి? ఒకటి కాదు, 2 ముఖ్యమైన విషయాలు మాట్లాడాలి. నెంబర్ 1, ఇక నుంచి మీరు నన్ను ఆంటీకి ఇండి అని పిలవకూడదు, నువ్వనే పిలవాలి. ఇంకోటి, అది ఎలా మొదలెట్టాలో తెలియడం లేదు. ఇప్పుడు ఎలా చెప్పారో అలాగే టక్కని చెప్పండి. నన్ను పెళ్లి చేసుకుంటారా? నేను నిజంగానే అడుగుతున్నాను. మీరంటే నాకెంతో ఇష్టం. అందుకే మీతో కలిసి జీవితం పంచుకోవాలని నిర్ణయించుకున్నాను. ఇంట్లో మీ అమ్మా నాన్న ఎదురు చూస్తుంటారు, వెళదాం పదండి. నేను అడిగిన దానికి సమాధానం చెప్పనే లేదు. జరగని విషయాల గురించి మాట్లాడడం అనవసరం. ఎందుకు జరగదు? చదువుకుని డిగ్రీలు తీసుకున్న మీరెక్కడ, చదువులేని వేలముద్రగాడిని నేనెక్కడ. మీ చదువుకి తెలివితేటలకు తగ్గ వరుడిని చూసి పెళ్లి చేసుకోండి. చదువు డిగ్రీలను చూసి ఇంపార్టెన్స్ ఇవ్వడానికి ప్రేమ అనేది ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ కాదండి. అది మనసును చూసి పుడుతుంది. మనసును బట్టి చూస్తే మీరు 1000 మంది డిగ్రీలు ఉన్న వాళ్ళకి సమానం. ఇష్టం లేని చదువుకున్న వాడితో కాపురం చేయడం కంటే ఇష్టమైన చదువు లేని వాడితో జీవితాన్ని పంచుకోవడం ఎంతో మేలు. మీలా మాట్లాడడం నాకు చేత కాదండి. కానీ మీకు నేను ఏ విధంగా చూసినా సరైన జోడి కాదని మాత్రం చెప్పగలను. నన్ను క్షమించండి. ఇదే మీ సమాధానమా? అవునండి. కాదు, మీ మనసులో వేరే ఏదో కారణం ఉంది. దాన్ని దాస్తున్నారు.